గిరి మండలం జీనబాడులో విషాదం చోటు చేసుకుంది. రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక మృతదేహం లభ్యం కాగా మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు గంజి జీవన్, అప్పలరాజు, రమేష్ గా గుర్తించారు. జేన్బాడు గ్రామం జేన్బాడు రేవు వద్ద నుంచి జేన్బాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాలి అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోటు మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని, వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్, దేవర, రమేష్ కూడా వచ్చి వారు కూడా వీళ్ళు పడవ ఎక్కి రిటర్న్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మరలా జేన్బాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది. పడవలోని వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవను పట్టుకొని ఉండిపోవడం వలన రెస్క్యూ అవ్వగలిగారు. గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతన్ని రక్షించడం జరిగింది. అదే క్రమంలో అక్కడే వలలో చిక్కుకొని చనిపోయినటువంటి గంజాయి జీవన్ డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది. నేను దేవరపల్లి ఎస్ఐని. జేన్బాడు గ్రామం జేన్బాడు రేవు వద్ద నుంచి జేన్బాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాలి అప్పలరాజు జాలాడ